హాయ్ అండి, అందరికీ నమస్కారాలు. నేను మీ ఒండ్రదాసు. వి ఫీడ్ ద నీడ్ ప్రోగ్రాంలో ఈరోజు 40 మందికి ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాము. తమ వంతుగా సహాయం చేసిన వారు పెంచికల్పేట నుంచి మీసేవ రాజన్న గారు. వి ఫీడ్ ద నీడ్ ప్రోగ్రాం తరపున వారికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి. కాగజ్నగర్ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న మతి స్థిమితం లేని వారు, అలాగనే నిరుపేదలు, అనాథలు, వారి యొక్క పరిస్థితులు ఏంటో చివరి వరకు చూడండి. వారిని చూసినప్పుడు వారు ఎలా ఉంటున్నారో, వారి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మనము వంట స్టార్ట్ చేద్దాం. ఈరోజు వంట కోసం కాకరకాయ, అలాగే ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాం, పాలకూర, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు వంట స్టార్ట్ చేసేద్దాం. పాలకూర పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది. కాకరకాయ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది చేసుకుందాం. అన్నం కూరలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు అన్నం ప్యాకింగ్ చేస్తున్నాం. అన్నం అయితే ప్యాకింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము పాలకూర పప్పు ప్యాకింగ్ చేస్తున్నాం. ఫుడ్ ప్యాకింగ్, అలాగనే పాలకూర పప్పు, కాకరకాయ ఫ్రై అన్నీ ప్యాకింగ్ కంప్లీట్ అయిపోయినాయి. అమ్మ, అన్నం తిన్నారా? మేము గత 3 నెలల నుంచి మీకు ప్రతి వారం వచ్చి ఇస్తున్నాం కదా. అన్నం కూరలు అన్ని మంచిగా ఉంటున్నాయా? మరి మంచిగా ఉంటున్నాయి కదా. ప్రతి వారం వస్తాము. మంచిగా అయితే ఉంటున్నాయి కదా ప్రతి ఆదివారం. సరే అమ్మ, తీసుకొచ్చి ఇస్తాం. లేదు, ముగ్గురికి ఇస్తాం. మేము ఒక్కొక్క వారం ఒక్కొక్క నెంబర్ అన్న. ఈ వారం 40కి చేసినాం. లాస్ట్ సండే 100 మందికి, అంతకంటే ముందు 120 మంది, 50 మందికి తక్కువ అయితే చేయము. కాదు, మీకేమన్నా అవసరం పడ్డా మమ్మల్ని అడుగుంది. మేము వచ్చినప్పుడు బట్ట కానీ, లేకపోతే మీకేమన్నా కూరగాయలే కానీ, వారానికి బియ్యమే కానీ, నూనెనే కానీ, మీకేం కావాలన్నా మమ్మల్ని అడగండి, మేము ఇస్తాం. మీకు నూనె కావాలా? మీకు నూనె నేను రేపు మీకు పొద్దున మేము తీసుకొచ్చి ఇస్తాం మీకు. పెద్దోళ్ళ ఇంకా పెద్ద వయసుకే, మేము అందరు ఇచ్చేది పెద్ద వయసు వాళ్ళకే. అమ్మ ఓకేనా? కూరలు గీరలు సరేనా? అన్నయ్య తిన్నాడా మొన్న? ఇవాళ కాకరకాయ చేసినాము, కాకరకాయ పప్పు. సరే అవ్వ, ప్రతి ఆదివారం వస్తాం. ఆదివారం వస్తున్నామా లేదా? కూరలు మంచిగా ఉంటాయా? మరి మంచిగా ఉంటాయా? అన్నం సరిపోతుందా? ఇంకొంచెం ఎక్కువ పెట్టాలా? సరిపోతుందా? కాగజ్నగర్ పరిసర ప్రాంతాలకు వెళ్ళి ఎవరికైతే అవసరం ఉంటున్నదో వారికి ఇస్తున్నాము మేము. ఎట్లున్నారమ్మా? మంచిగా ఉన్నారా? అన్నం కూరలు మంచిగా ఉంటాయా? సరిపోతుందా మరి ఒకరికి కాకుండా? అమ్మా, మీకేమన్నా నూనె అయినా, పప్పులైనా, కూరగాయలైనా, బియ్యం అయినా ఏం అవసరం పడ్డా మాకు చెప్పండి. మేము కొడుకుల వయసు లెక్కలు ఉన్నోళ్ళం. ఏమైనా మేము వచ్చినప్పుడు మాకు చెప్పండి, మేము మీకు తీసుకొచ్చి ఇస్తాం.
అమ్మ పడుకున్నారా? అన్నం తీసుకొచ్చినాం. దొబ్బాలమ్మ. ఆదివారం మేము ఎట్లయినా వస్తామమ్మా, కొంచెం ఎందుకన్నా ముందు. ఆదివారం తప్పకుండా వస్తాం మేము. మేము ఇచ్చే అన్నం కూర మంచిగా ఉంటున్నాయి మరి. అట్లేం లేదు. బెడ్షీట్లు మంచిగా ఉన్నాయి, పోయిన వారం ఇచ్చినాయి. అదే బెడ్షీట్లు అయితే మంచిగా ఉన్నాయి కదా. సరే అన్నం తీసుకొచ్చారన్న. సరిపోతుంది ఒకటి ప్యాకెట్ వల్ల. అన్నం తిన్నావానే? లే మరి అన్నం తీసుకొచ్చినదే. ఇట్లా మరి ఏం తినలేదు ఎప్పుడు వరకు? పొద్దునే మరి తిన్నావా? మా అన్నం ఎప్పుడైనా తిన్నావా మరి నువ్వు? మంచిగా ఉంటుంది మరి మా కూరలన్నా. సరే సరే, మేము నీ కొడుకులు లెక్కల. మేము ఎప్పుడు వచ్చినా మేము ఎక్కడ దారిలో కనబడ్డా బిడ్డ నాకు ఇది కావాలంటాం మేము. ఎందుకంటే వారానికి ఒకసారి పెట్టగలుగుతాం. ఆదివారం వస్తాం కాబట్టి మేము దారిలో నీకు ఎప్పుడు కనబడ్డా కొడుక నాకు అన్నం ఇవ్వమంటే అన్నం మేము ఇస్తాం. నీకు ఎప్పుడు ఏం కావాలన్నా, బట్ట కావాలన్నా, నీకు ఏం కావాలన్నా మమ్మల్ని అడిగితే మేము ఇస్తామే. నేను నీ కొడుకు లెక్కలనుకో అంతే. వీళ్ళందరూ మా అన్నలు వీళ్ళందరూ మేము ఇక్కడనే ఉంటాం. సరే నాకు ఇక్కడనే తిరుక్కుంటున్నాం. ఈ మధ్యలోనే మేమంతా ఇక్కడే పని చేస్తున్నాం. ఎప్పుడు కావాలన్నా నేను ఎప్పుడు కనిపిస్తా ఇది కావాలని అడుగు. సరే అన్నం తీసుకో. ఇప్పుడు पैकेट में हो जाता और ज्यादा होना ज्यादा है तो फिर बोलने का नहीं बस हो रहा है ना ठीक है अच्छे से खा लो देखने में नहीं जाना।